ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను డౌన్ చేయను, పెట్టుకోండి. ఈ వీక్లో ఒక పోస్టర్ వచ్చింది, నెక్స్ట్ వీక్లో సాంగ్, ఆ పై వీక్లో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు 2/18 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే మనం పొద్దున్నే పోస్టర్ డిజైన్ చేసే బ్రోతో మాట్లాడాం. సో మనకి సాటర్డే మార్నింగ్ కల్లా పోస్టర్ వచ్చేసిద్ది అన్నారు. మనం గూగుల్ డ్రైవ్లో స్టిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, స్టిల్స్ అన్ని ఫోటోలు గూగుల్ డ్రైవ్లో పంపించాలి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి మన రూమ్కి వెళ్ళిపోయి నేను యశ్వంత్ ధోని బ్రో ఒక లోగో చేయాలి, ప్లస్ పోస్టర్ కోసం ఫొటోస్ పంపించాలి. అండ్ ఎడిటింగ్ బ్రో ఇవాళ ఈవినింగ్ కల్లా మిక్సింగ్ మాస్టరింగ్కి ఫైల్ ఇచ్చేస్తా అన్నారు. ఒకసారి మాట్లాడి ఆయనతో కూడా మాట్లాడి మన మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ఫైల్ ఇప్పించేద్దాం. అండ్ సాటర్డే ఈవినింగ్ ఒక పోస్టర్ అయితే వచ్చింది గైస్, అనౌన్స్మెంట్ లాంటిది. సో మన షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ టైటిల్ అంతా. సో అందరు రెడీగా ఉండండి, స్టే ట్యూన్. సో ఇప్పుడైతే ఆ వర్క్ చేయడానికి మన రూమ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెట్స్ గో. సో గైస్, వచ్చేసాం అనమాట మన రూమ్ దగ్గరికి. దిస్ వాట్ హార్డ్ డిస్క్. సో వీఆర్ వర్కింగ్ ఆన్. ఎందుకు అరుస్తావు? నువ్వెందుకు అరుస్తున్నావు? నువ్వు అరిచావు కాబట్టి అరిచా. సో గైస్, టైటిల్స్ ఇప్పుడు దాకా మనం స్టిల్స్ లైక్ మనం ఏంటంటే స్టిల్స్ దిగల. యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీసాం, బట్ పోస్టర్ డిజైన్ స్టిల్స్ దిగల. అది నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు బ్రో నువ్వు, ఓకేనా? గుర్తుపెట్టుకో, అర్థమైందా? సో గైస్, ఇప్పుడు స్క్రీన్ షాట్లు తీసాం అనమాట మన షార్ట్ ఫిల్మ్లోది. స్క్రీన్ షాట్లు తీసేసి లైక్ పోస్టర్ డిజైన్ అతనికి పంపించేసాం. మనకి లైక్ సాటర్డే మార్నింగ్ లో పోస్టర్ వచ్చింది అన్నారు. దానికి కావాల్సిన లోగో ఒకటి, డీటెయిల్స్ ఉంటాయి కదా, ఎవరి మ్యూజిక్, ఎవరి ఎడిటర్, ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తున్నా. సో ఇంకా వర్క్ ఏమనుకున్నాం బ్రో ఇవాళ? లోగో డిజైన్ అయిపోయింది, స్క్రీన్ షాట్స్ వేసి డ్రైవ్స్ అది అయిపోయింది. నువ్వు ఏం చెప్తాను? సో ఇప్పుడైతే మాట్లాడు, సైలెంట్గా ఉన్నావు. అర్థమైందా? అర్థమైందా? సో గైస్, ఎప్పుడైతే ప్రెసెంట్ అయిపోయిన తర్వాత కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో, ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్తాను నేను. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా గైస్, ఈసారి అయితే త్వరగా ఈ వీక్లో ఒక పోస్టర్ వచ్చింది, నెక్స్ట్ వీక్లో సాంగ్ ఏ బ్రో, టైటిల్ సాంగ్. ఆ పై వీక్లో డిఏ అయిపోయిన తర్వాత ఇక టీజర్ మనం రిలీజ్ చేసింది, కలర్ గ్రేడింగ్ అయిపోవాలి. డిఏ అయిపోయిన తర్వాత గ్లిమ్స్, అంటే గ్లిమ్స్ ట్రైలర్ అంటే 2 minutes 2 minutes ట్రైలర్ ఏమి ఉండదు, ఎందుకంటే మాది ఉంది షార్ట్ ఫిల్మ్ 20 నిమిషాలు. ఇక 2 minutes ట్రైలర్ వెళ్తే సగం స్టోరీ ఎక్కడే వెళ్ళిపోయింది. 30 seconds టీజర్ చిన్న గ్లిమ్స్ లాంటిది ఒక వదులుతాం అనమాట, 30 seconds అలా. సో గైస్, మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఈ మంత్లో నేను తొందరగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేను షార్ట్ సిరీస్ షూట్లు స్టార్ట్ చేసుకోవాలి. కంటెంట్ రెడీగా ఉంది, మనకి టైం కూడా లేదు ఎక్కువ ఎవరో. సో మనోడి చేయి నొప్పి వస్తుంది. సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, వాళ్ళ డాన్స్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే టీ తాగడానికి అయితే వచ్చామన్నా. మన స్వరూపు మధ్యాహ్నం నుంచి అసలు తినలేదు. అడిగితే నా ఆకలి నీకెందుకు అంటున్నాడు. అసలు ఎందుకు చేస్తాడు? సో గైస్, ఇప్పుడైతే కొంచెం కాస్త బ్రేక్ తీసుకొని వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో. ఆల్మోస్ట్ మనం పోస్టర్ డిజైన్కి ఏమేమి చేయాలో అంతా చేసాం బ్రో. స్క్రీన్ షాట్లు నేమ్స్ అన్నీ ఇచ్చేసాం. సో రేపు సాటర్డే మార్నింగ్ మనకు వచ్చింది, ఈవినింగ్ మనం అప్లోడ్ చేద్దాం, ఓకేనా? ఈవినింగ్ నా అఫీషియల్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో లైక్ అప్డేట్ వచ్చింది గైస్. అండ్ త్వరలోనే గేమ్స్ కూడా వాళ్ళని ట్రై చేద్దాం. ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం కాసేపు 20 minutes ఉంది కదా, 20 seconds. సో పేరు కూడా మా షార్ట్ ఫిల్మ్ పేరు కూడా మంచిగా ఉంటుంది గైస్, ఫీల్ గుడ్ ఉంటుంది. చూడండి రేపు షార్ట్ ఫిల్మ్ పేరు పిల్లలు మాట్లాడుకుంటే అన్నగా అనిపించింది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను డౌన్ చేయను, గుర్తుపెట్టుకోండి మాట. దానికోసం నేను ఎంత కష్టపడ్డాను, నేను రెడీ. నేను లెట్స్ గో. 2 సార్లు కదా నెక్స్ట్. అయిపోయింది డ్యాన్స్. అంటే మనం
విజయవాడకి వెళ్ళక ముందు ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం కదా, ఆ పాటకి సగమే గుర్తుంది, సగం అంటే ఆ రోజే బ్రో ఒక్కరోజే చేసింది అది, నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చేయాలి మనం. సో 10 days గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయాం మేము. సో చూస్తున్నాం ఆ పాట ఏమైనా గుర్తొస్తే అది కంటిన్యూ చేసి షూట్ చేస్తాం, షూట్ కాదు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇవాళ లైట్గా చేస్తాం, ఎవరో లైట్గా చేద్దాం బ్రో, నీరసంగా ఉంది. ఆలోచన నాకు స్టార్టింగ్ గుర్తులేదు, ఆలోచించమంటాను నన్ను. సో గైస్ ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చా, లైట్గా వర్కౌట్లు చేస్తాను ఎందుకంటే హెవీగా బాడీ కనిపించకూడదు. నెక్స్ట్ మనం షార్ట్ సిరీస్లో చేయబోయే రోల్ లాంటివి. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచిస్తున్నాను. జిమ్ చేసిన ఎక్కువ బాడీ కనిపించకూడదు. అండ్ మా ఆవిడ కూడా ఇక్కడే ఉన్నాడు. సో ఎలా ఉంది హెల్త్? రేపు ఏంటి, రేపు సినిమాకి వెళ్తున్నాంగా. సో మా ఆవిడ కాలికి దెబ్బ ఉన్నా రేపు సినిమాకి వస్తున్నాడు, సినిమా మీద ప్యాషన్తో. మేము ఫోర్స్ చేసాం, అది వేరే విషయం. సో గైస్ మన షార్ట్ ఫిల్మ్కి అయితే పోస్టర్ సాటర్డే కల్లా వచ్చేసిద్ది. మన ఎడిటర్ బ్రో కూడా ఎడిటింగ్ చేస్తున్నారు, లైక్ ఎండింగ్ లైక్ టైటిల్స్ అవన్నీ వేసి మనం మిక్సింగ్ మాస్టరింగ్ ఇవ్వాలి. సో ఇదంతా ఏంటంటే కొంచెం స్లోగా జరిగే వర్క్. మనం ఇలా అనగానే జరగదు షార్ట్ ఫిల్మ్ వర్క్. లైక్ ఇలాంటి వర్క్స్ అన్నీ ఎడిటింగ్ కానీ డబ్బింగ్ అయిపోయింది లేండి ఫాస్ట్గానే. ఎడిటింగ్ అనేది కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా లైక్ ఎక్కడ కూడా ఇది కొంచెం బెటర్గా చేసుంటే మంచిగా ఉంటుంది కదా, ఇంకా చేసుంటే మంచిగా ఉంటుంది కదా అనే ఫీల్ లేకుండా పర్ఫెక్ట్గా ఇంకా మళ్ళీ మార్చడం లేకుండా చేస్తున్నాం. సో గైస్ ఓకే ఫైన్, ప్రజెంట్ అయితే అంతా మంచిగానే ఉంది. అండ్ చెప్పడం రేపైతే ఒక సినిమాకి వెళ్తున్నాం మా టీం అంతా కలిసి, రేపటి బ్లాగ్స్ ఉండి. అండ్ రేపు ఒక షూట్ కూడా చేయాలి, అది ఇప్పుడు ఆలోచిస్తా, కంటెంట్ ఆలోచించి రాసుకుని రేపు సినిమా చూసి రాగానే కంటెంట్ షూట్ చేసేసి ఇంకా షార్ట్ ఫిల్మ్ వర్క్ మీద కూర్చుందాం. ఇంకేమైనా పెండింగ్ ఏమేమి చేయాలి ఏంటి అనేది. సో గైస్ స్టే ట్యూన్, లెట్స్ గో. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టు లైక్ చేసేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.